మనందరికీ ఎంతో ఇష్టమైన లీడర్ అందరూ దుర్గేష్ గారు, అలాగే మన మధ్యనటువంటి సీనియర్ నాయకులు, రాజకీయ వేత్తగా ఆయన సేవా తత్పరతతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గౌరవనీయులు మన విజయ్ చౌదరి గారు, అలాగే మన మధ్యనటువంటి మార్గాని నాగేశ్వరరావు గారు, అలాగే మన మధ్యనటువంటి రెడ్డిరాజు గారు, అలాగే కంటిపూడి సర్వరావు గారు, వీరందరికీ కూడా సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నటువంటి జ్యోతి ప్రజ్వలలో వీరందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే మరి ఇల్లు కట్టి చూడు, అలాగే ఇంటిని నిర్మించి ముద్ర వేసుకున్నటువంటి శ్రీ గోవింద విజయ్ చౌదరి గారు చూసుకో మ్యూజిక్ వచ్చింది. జ్యోతి ప్రజ్వలలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన మధ్యనటువంటి మార్గాని నాగేశ్వరరావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన మధ్య వచ్చేసినటువంటి చంద్రశేఖరరావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు బాబు వెనక్కి వచ్చే అదే పట్టుకొని మండపంలో మమ్మల్ని చోటు వచ్చామని చెప్తాను. మండపంలో అయిపోయింది. వయసు స్టాండ్ మీద మంది కదా కొంచెం సైడ్ అటు అటు వేసుకోండి వెనకాల. అలాగే ప్రొడక్ట్ 80 మెంబర్స్ అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలలో పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Can we have a huge round of applause? Come on everyone. So ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ చేయాలి. Come on everyone. As a big round of applause for Kerala Home Expo 2024. ఒకసారి వెనకరండి అందరూ. సార్ కొద్దిగా వెనకరండి సార్. ఓకే So Limelight is supposed to spread the positivity in the entire atmosphere while it is lit. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతిలాగే దేదీప్యమానంగా 3 రోజుల పాటు జరిగేటువంటి హోమ్ ఎక్స్పో 2024 దిగ్విజయంగా మొదలవ్వాలని, అలాగే 3 రోజుల పాటు అద్భుతంగా జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. Thank you so much to all of print and electronics. మనందరి మధ్యలోకి గౌరవంగా మన మధ్యకి వచ్చేసినటువంటి గౌరవనీయులు క్రెడాయ్ హోమ్ ఎక్స్పో ఇది 4వసారి ఈ కార్యక్రమాన్ని 5వసారి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి క్రెడాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ ముఖ్యంగా
హానరీ చైర్మన్ శ్రీ బుడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా చైర్మన్ శ్రీ సూరవరపు శ్రీనివాస్ కుమార్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్ గారు, వెలుమూరి భీమశంకరం గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా ఎవరైతే కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు తెలిసి రాష్ట్రంలో అత్యద్భుతంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విభాగం రాజమండ్రి విభాగం అనేటువంటి మాట మనందరికీ ప్రత్యేకంగా తెలియజేయాలి. నేను విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రీడా సమావేశాల కొన్నింటికి వెళ్ళాను. వాటికి ధీటుగా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే జరుగుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీ వారు రెడ్డి గారు కానీ, ఈ పేరుంది రమణారావు గారు కానీ, అదేవిధంగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ చల్లా శంకర్రావు గారు, కట్టిపూడి సర్వారాయుడు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మార్గాన్ నాగేశ్వరరావు గారు, వై శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి ఒక నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభను చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం, ఇవాళ మేమందరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం మేమందరం కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా రూపొందిస్తున్నారు. నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను, అంతకుముందు సంవత్సరం వచ్చాను. వాటికంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగినాయి. స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరే చోట లేనటువంటి విధంగా భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులు కూడా ఏర్పరిచే విధంగా ఈ ఎక్స్పో ఉంది కనుక ఈ ఎక్స్పో అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను. దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది, దాంతోపాటు ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ బాధ్యతను మేము స్వీకరిస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇందులో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా, కమిటీ వారందరూ కూడా మాకు వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అందరూ కూడా రాజమండ్రి పట్ల అభిమానం, ప్రేమ, ఈ మట్టి మీద, ఈ వాసన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాజమండ్రి చాప్టర్ క్రీడా ఆధ్వర్యంలో 10 సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రీడా వ్యవహరిస్తుంది. వాళ్ళు ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రీడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెనుమార్పులను దృష్టిలో పెట్టుకొని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధకబాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. భారీ వ్యయ ప్రయోజనంతో ఇక్కడ రాజమండ్రి చాప్టర్ లీడ్ తీసుకుంటా ఉంది. రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొన్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బ్యాంకర్స్, ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ను కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. అలాగే అత్యాధునిక పరికరాలు, ఎలక్ట్రానిక్, అలాగే శానిటరీ, వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రతిభ కూడా అందుబాటులాగా ఈ ఎక్స్పో నుంచి సంతోషం తెలిపిస్తున్నాను. ఇది సక్సెస్ కావాలని, మరెంతమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది. గత 5 సంవత్సరాల్లో అటు కార్మికులు, ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది. వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద, ఇసుక కొత్త మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి సరసమైన అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తాం. సరళంగా మనం చేస్తాం.
రిక్వెస్ట్ చేస్తున్నాం. బడ్జెట్ మీటింగ్స్ వారి తరఫున జరిగినటువంటి ఫెలిసిటేషన్ని ప్రత్యేకంగా స్వీకరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.